టోర్నమెంట్ల మీద టోర్నమెంట్లతో అభిమానులు నిత్యం కనువిందు చేస్తోంది క్రికెట్. అయితే క్రికెట్ కొద్ది దేశాలకి పరిమితమైన ఆట అయితే యావత్ ప్రపంచం ఉర్రూతలు ఊగిపోయే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫిఫా 2026 నేటి నుండి 39 రోజుల పాటు అభిమానులకు కనువిందు చేయనుంది. నేటి నుండి జూలై 19వ తేదీ వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 3 దేశాల్లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫిఫా 1930లో ప్రారంభమై యుద్ధ కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో ఆగిపోయింది. తదుపరి ఫిఫా ప్రతిసారి అమితమైన ఆదరణతో కొనసాగుతుంది. ఈ ఏడాది జరగనున్న ఫిఫా టోర్నమెంటును విశ్వవ్యాప్తం చేసేందుకు 48 జట్లు పాల్గొంటున్నాయి. 2022లో జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్లో 32 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. ప్రధానంగా ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్కు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇస్తున్నాయి. నేడు మెక్సికోలో ప్రారంభ మ్యాచ్ జరగనుండగా ఫైనల్ మ్యాచ్ అమెరికాలో జరగనుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ అనగానే ఈసారి ఛాంపియన్ ఎవరవుతారన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా టాప్ ఫేవరెట్స్ జట్లుగా క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రతి సినిమాలో కథలో ఓ హీరో ఉంటాడు. అందరినీ తన వైపు తిప్పుకొని క్రేజ్ను కొట్టేసే హీరోలాగా ఫుట్బాల్లోనూ ప్రతి టీములోనూ ఓ స్టార్ ఆటగాడు ఉంటాడు. అలాంటి స్టార్ ఆటగాళ్లు మైదానంలో దిగగానే క్రీడాభిమానుల కళ్ళు అన్నీ వాళ్ల మీద ఉంటాయి. ఈసారి ప్రపంచ కప్లో అలాంటి హీరోలు చాలామంది ఉన్నారు. పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గోల్స్ కొడుతూ అరుదైన రికార్డు సాధించాడు. అయితే ఇటీవల గాయంతో బాధపడుతున్న మెస్సీ టోర్నీలో ఆడతాడా, ఒకవేళ ఆడినా గతంలో లాగా మెప్పిస్తాడా అన్నది వేచి చూడాలి. ప్రతి ప్రపంచ కప్లో అందరినీ ఆకర్షించే బ్రెజిల్ జట్టులో స్టార్ ప్లేయర్ నెయ్మార్ జూనియర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. మెరుపు వేగం, కళ్ళు చెదిరే గోల్సు, డ్రిబ్లింగ్తో నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల లామిన్ యమాల్ ఈ తరం ఫుట్బాల్ అతిపెద్ద సంచలనం. టీనేజ్లోనే సీనియర్లకు ధీటుగా గోల్స్ వర్షం కురిపిస్తున్న స్టార్ ప్లేయర్పై భారీ అంచనాలున్నాయి. ఈ కథనంలో ప్రస్తావించిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్లతో పాటు ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబావే విజృంభణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8 ఏళ్ల క్రితం 4 గోల్స్ చేసి ఫ్రాన్స్కు ప్రపంచ కప్ అందచేసిన 27 ఏళ్ల ఎంబాపే బాల్పై ఎంతో కంట్రోల్తో గోల్ పోస్టులోకి పంపడంలో అద్భుతమైన ప్రావీణ్యం చూపిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం ఫుట్బాల్ టోర్నమెంట్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ 50% పెంచారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026లో మొత్తం ప్రైజ్ మనీ 5,911 కోట్లు అందించనున్నారు. విజేతకు 459 కోట్లు, రెండవ స్థానంలో ఉన్నవారికి 297 కోట్లు, మూడవ స్థానంలో ఉన్నవారికి 261 కోట్లు, నాలుగవ బహుమతి కింద 243 కోట్లు ఇస్తారు. 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన టీములకు ఒక్కొక్క జట్టుకు 171 కోట్లు ఇవ్వనున్నారు. 9 నుంచి 16 స్థానాల్లో ఉన్న జట్లకు ఒక్కొక్క టీముకు 135 కోట్లు అందుకోనున్నాయి. ఫుట్బాల్ వరల్డ్ కప్ అర్హత సాధించిన ప్రతి జట్టు ప్రిపరేషన్కు 13.53 కోట్లు, తొలి రౌండ్లో ఓటమి చెందిన 81 కోట్లు కలిపి ఒక్క మ్యాచ్ గెలవకపోయినా 95 కోట్లు అందుకోనున్నారు. ఫిఫా 2026 వరల్డ్ కప్ నేపథ్యంలో కేవలం 150,000 జనాభా ఉన్న కొరకావో దేశం అర్హత సాధించగా 140 కోట్లకు పైగా ఉన్న జనాభా భారత్ ర్యాంకింగ్స్లో 136వ స్థానంలో ఉండి ప్రవేశానికి నోచుకోలేదు.